నమస్తే అండి. రప్ప రప్ప నరుగుతాం అని చెప్పేసి ప్లాకార్డులు ప్లే చేసినారు. ఇప్పుడు ఏమైంది? పోలీసులు తీసుకెళ్లి బొక్కలో వేసినారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినారా, చూసినామా, గెంతులేసినామా, ఎంజాయ్ చేసినామా, వచ్చినామా అన్నట్టు లేకుండా రాజారెడ్డి రాజ్యాంగం రాబోతుందని ఒకడో, 2029లో మేమేంటో చూపిస్తాను మరొకడు, రప్ప రప్ప నరుగుతామని ఇంకొకడు, ఇలా ఒకటి కాదు రెండు కాదు అసలు ఎన్ని పోస్టులు ఏమి లోకం మొత్తం కూడా చూసినాం. అయితే ఏకంగా ఈ ఇష్యూ మీద నారా లోకేష్ గారు కూడా స్పందించినారు వీళ్ళ దారుణాల మీద. ఇక మొత్తానికైతే రప్ప రప్ప నరుగుతామని చెప్పేసి ప్లకార్డు పట్టుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను అరెస్ట్ చేసినారన్నమాట. నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సత్తెనపల్లి పర్యటనలో వివాదాస్పద ప్లకార్డు ప్రదర్శించినటువంటి వైసీపీ కార్యకర్త రవితేజను, ఇతని పేరు వచ్చేసి రవితేజ అట, ఇతను వచ్చేసి పోలీసులు అరెస్ట్ చేశారు. 2029లో వైసీపీకి వచ్చిన వెంటనే రప్ప రప్ప నరుగుతాం ఒక్కొక్కడి అంటూ 88 తుళ్లూరు గ్రామానికి చెందినటువంటి రవితేజ ప్లకార్డు ప్రదర్శించాడు. దీనిపై టీడీపీ నాయకులు ఫిర్యాదు చేయడంతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నకరికల్లు పిఎస్ లో రవితేజను ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. అర్థమైందా? ఇప్పుడు మీకోసం జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా, మరొకరు వస్తారా చూడండి. ఇప్పుడు మీకు అభిమాన హీరో వచ్చినాడు, క్వశ్చన్ చేసినట్టు అర్థం ఉంది. ఏ గవర్నమెంట్ అయినా కాదు, అడ్డగోలుగా మేము వచ్చాక నరుకుతాం, రాజ్యాంగం పాలిస్తాం, అది చేస్తాం ఇది చేస్తామంటే ఇలాగే అవుతా ఉంటుంది అనమాట. మీరు ఇలాగే రెచ్చిపోండి. ప్రజల్లో సింపతి అసలు క్రియేట్ చేసుకోవడం కాదు, న్యూట్రల్ ఓటర్ అని కూడా ఎవరైతే ఉంటాడో అది మీ దరిదాపుల్లో కూడా రాకుండా చేసేస్తున్నారు. మీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారికి దరిదాపుల్లో కూడా రాకుండా చేసేస్తున్నారు. అంత దారుణమైన ఓటమి చవి చూసిన తర్వాత కూడా మార్పు రాకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని కూటమి అరెస్ట్ చేయలేదా? చేయలేక చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఎన్డీఏ పార్టీ ఉంది, ప్రభుత్వం ఉంది, బీజేపీ చేతిలో ఉంది. చంద్రబాబు నాయుడు గారు తలుచుకుని ఎంత పని, కానీ ఎందుకు పట్టుకోవట్లేదు? ఆ మాత్రం కూడా లేదు వీళ్ళకి జ్ఞానం.